అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అంజలి అండ్ డాటర్ ఛానల్కి స్వాగతం అండి. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో 6 రుచుల ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఉగాది పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అండి: పచ్చి మామిడికాయ, కొత్త చింతపండు, కొత్త బెల్లం, కారం, ఉప్పు, వేపపూత. మనము 6 రుచులు అనుకున్నాం కదండి. ఈ 6 రుచులు మామిడికాయ వగరు, చింతపండు పులుపు, బెల్లం తీపి, కారం, ఉప్పు, చేదు, వేపపూత అండి. ఈ 6 రుచుల కలయికే ఉగాది పచ్చడి. ముందుగా చింతపండు అండి. చింతపండు ఇలా గింజలు ఇలా ఏమి లేకుండా శుభ్రం చేసుకొని మనం పచ్చడి చేయబోయే ఒక 10 నిమిషాల ముందు ఇలా వేరే ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకుందామండి. చింతపండు నానబెట్టాను కదండి. చింతపండు నానేలోపు మనం ఇప్పుడు ఈ వేపపూత ఇలా తీసుకుందామండి. కొమ్మ నుండి ఇలా పూత, ఓన్లీ పూతే ఇలా తీసుకుందాము. ఇదిగోండి వేపపూత, మనకి ఎంత కావాలో అంత కోసుకొని పక్కన పెట్టుకుందాం. చింతపండు నీళ్ళల్లో వేసిన చింతపండు ఇదిగో 10 నిమిషాలు నానిందండి. ఇప్పుడు ఇదంతా ఇలా గుజ్జు తీసేసి మనం ఏ గిన్నెలో అయితే ఉగాది పచ్చడి కలుపుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో ఈ పులుసు బాగా పిసికి ఉంచుకుందామండి. ఇదిగోండి చింతపండు ఇలా పులుసు పిసుక్కొని గిన్నెలోకి ఇలా చెయ్యి అడ్డం పెట్టేసి ఇలా పులుసు అంతా ఉంచుకోవాలండి. దానిలోకి 1 స్పూను వేపపూతండి, తర్వాత 2 స్పూన్లు మామిడికాయ ముక్కలు, 2 స్పూన్లు బెల్లం, తరిగి ఉంచుకున్న బెల్లం అండి, కారం, చిటికెడు కారం అండి, ఉప్పు 1/3 స్పూన్ ఉప్పు. ఇవన్నీ వేసి ఇలా స్పూన్ పెట్టి బెల్లం అంతా కరిగేట్టు కలుపుకుందామండి. ఇదిగోండి ఉగాది పచ్చడి తయారైపోయిందండి. ఈ తెలుగు సంవత్సరాది రోజున మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానండి. చూసారు కదండి ఎలా ఉంది? మీకు నచ్చిందా? నచ్చితే మా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.